తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ దిశానిర్దేశం చేశారు. నేను మారాను, మీరు మారండి అంటూ చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి. కాంగ్రెస్లోకి చాలా వలసలు ఉన్నాయన్నారు ఆయన. స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకమంటూ చెప్పుకొచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి తీరాలంటున్నారు ఆయన. ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్ తన దగ్గరే ఉంది అంటున్నారు రేవంత్ రెడ్డి. కార్యకర్తలకు సమయం ఇవ్వాలని ఎమ్మెల్యేలకు సూచించారు రేవంత్. ఈ నేపథ్యంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మరి ముఖ్యంగా ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. తాను మారాను, మీరు కూడా మారాలి అంటూ కూడా రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు డైరెక్షన్స్ ఇచ్చారు. కాంగ్రెస్లోకి ఇంకా చాలా వలసలు ఉన్నాయంటూ కూడా చెప్పుకురావడం ఇంట్రెస్టింగ్గా మారింది. మరి ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకం అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోని వలసలు వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ వస్తే కనుక ఏ స్థాయిలో ఉండొచ్చు? డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అనేది చెప్పుకోవాలి. స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకం అంటూనే వలసలు ఉన్నాయంటూ కూడా చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి రేవంత్. ఇంకా ఎటువంటి అంశాలను ప్రస్తావించడం జరిగింది? మరి ముఖ్యంగా ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ఉందంటున్నారు. ఎటువంటి మీటింగ్ కావచ్చు, ఎటువంటి భేటీ జరిగింది ఈరోజు కీలకమైంది? ఎగ్జాక్ట్లీ, న్యూ ఇయర్ సందర్భంగా ఎమ్మెల్యేలు మంత్రులతో భేటీ అయ్యారు. ఆయన అందుబాటులో ఉన్నటువంటి వారితో ఆయన నివాసంలోనే జుబ్లీ సంబంధించినటువంటి ప్రాంతంలో మార్పు కోసం ప్రజలు మనకు అధికారం ఇచ్చారు, దాన్ని ఎమ్మెల్యేలు గుర్తించాలంటూ ఆయన ఈ సమావేశాన్ని ప్రారంభించారు. అందరికీ దిశానిర్దేశం చేశారు. వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు పార్టీకి చాలా ప్రాధాన్యం ఉంది. ఆ పార్టీలో స్థానికంగా పార్టీ మరింత బలపడాలన్నా, ఫ్యూచర్ లో మళ్ళీ అధికారంలోకి రావాలన్నా స్థానిక సంస్థల్లో విజయం సాధించాల్సిందే అంటూ ఆయన గట్టిగా వీరందరికీ దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ప్రజల్లో సానుకూల వాతావరణం ఉంది. ప్రభుత్వం పైన మరింత పట్టుదలతో పనిచేయండి, మనం మాట ఇచ్చాం, ఆ మాట కూడా నిలబెట్టుకుందాం, కష్టపడి పనిచేద్దామంటూ ఆయన మాట్లాడారు. సో ప్రభుత్వంపై ప్రజల్లో ఒక సానుకూల వాతావరణం ఉంది కాబట్టి దాన్ని మరింత ప్రజలకు చేరువయ్యేలా క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ సంబంధించినటువంటి వ్యక్తులు కష్టపడేలా కృషి చేయండి అంటూ స్టేట్మెంట్ ఇస్తూనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కూడా ప్రజలు గుర్తించారు, ప్రభుత్వ ఇబ్బందులను అర్థం చేసుకుంటున్నారు అంటూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. దీనికి ప్రధాన కారణం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, తర్వాత మేనిఫెస్టోలో పెట్టినటువంటి అనేక అంశాలకు సంబంధించినటువంటి విషయంలో వాటిని ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రజలు ప్రభుత్వం ఇవ్వలేకపోతుందనేటువంటిది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు అనేటువంటి స్టేట్మెంట్ ఇండైరెక్ట్ గా మంత్రులకు, ఎమ్మెల్యేలకు చెప్పే ప్రయత్నం చేశారు.